సార్ సతీష్ గారు, ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్లో కూడా ఈ స్థాయి రిజల్ట్స్ రాలేదు. ఇండియా కూటమి నిజంగా ఇంత బలం పుంజుకుందా అని రిజల్ట్స్ చూసిన తర్వాతే అర్థమైంది. సో అలా పుంజుకోవటానికి కారణాలు ఏంటి? ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయనుకుంటున్నారా? మీరు ఇందాక నుంచి వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 పైన సీట్లు వస్తే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పారు, అది జనాలు నమ్మారా? బలంగా దాన్ని తీసుకెళ్లడంలో మీరు సక్సెస్ అయ్యారు? నెంబర్ 1, నరేంద్ర మోడీ గారి పాలనకు భారతదేశ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటంటే వాళ్ళు 400 సీట్లు చెప్పేవాళ్ళు. వాళ్ళను 224 కన్నే 40 కన్నే కూర్చోబెట్టారు. అంటే పోయినసారి 303 ఉన్నాయి, ఈసారి 60 తగ్గించారు. అంటే నమ్మకం లేకనే కదా. అదొకటి. నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికలలో రాముని మీదనే పోయింది ఎలక్షన్ మొత్తం. వాస్తవానికి 500 సంవత్సరాల పంచాయతీ, బాబ్రీ మసీదు రామాలయ పంచాయతీ, రామాలయ నిర్మాణం, రాముని అక్షింతలన్నీ ప్రతి ఇంటికి కూడా అక్షింతలు పోయాయి. భారతదేశ ప్రజలు సెంటిమెంట్ ఫుల్స్, నమ్మకాన్ని బాగా పెట్టుకుంటారు. దేవుని గుడి నుంచి వచ్చిన తలంబ్రాలు అదొకటి. గ్రామాల్లో కూడా ఒక తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని ఓడించాలి, కాంగ్రెస్ను బలపరచాలి అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారిని ఫాలో చేశారు. అసెంబ్లీ పార్లమెంటు విషయానికి వచ్చేవరకల్లా ఇక్కడ మోడీ అని కూడా అన్నారు. జరిగింది అది బాగా ప్రచారం. దాంట్లో మేము భారత్ జోడో యాత్రనే కానీ, అదే రకంగా మణిపూర్ ఇన్సిడెంట్స్ ఏవైతే కొన్ని జరిగినాయో గిరిజనుల పైన లేదా జరిగిన ఇన్సిడెంట్స్, ఇప్పటికి కూడా మణిపూర్కు ప్రధాని గారు వెళ్ళలే. అంటే కొన్ని సంఘటనలు అంటే వీళ్ళకు ప్రజల మీద ఏమైనా జరిగితే పట్టింపు ఉండదా అనే ఒక వాతావరణం కూడా బిల్డప్ అయింది. పక్తూ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామంటే ఉన్నత వర్గాల్లో ఉన్న నిరుపేదలకు 10% రిజర్వేషన్ ఇస్తాం. కానీ ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లిమ్స్కు మనం అది కూడా బ్యాక్వర్డ్. దాంట్లో కూడా ముస్లిమ్స్ అంటే మతపరమైన రిజర్వేషన్స్ని ఎవరు కూడా రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. కానీ ముస్లింయేతర కులాలు కూడా ఉన్నాయి, పకీరోళ్ళని, అతర దూదేకులని, రకరకాల కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ మసీదుకి వెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గరికి దేవుని ప్రార్థనకి వెళ్ళినా వాళ్ళను మనం ముస్లిం మతస్థులుగా మనం ట్రీట్ చేయలేం. బీసీలుగా ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళను రిజర్వేషన్స్ ఎత్తేస్తామని ఒక ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తామని ఒక ప్రచారం చేయడం. అదే రకంగా మేము భారత్ జోడో యాత్రలో ప్రజల దగ్గరికి అంటే పూర్తిగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పూర్తిగా మాస్ ప్రజల దగ్గరికి వెళ్ళిపోవడం, ఒక సామాన్య వ్యక్తిగా కాకుండా ఒక ఉన్నతమైన ఒక ప్రధాన హోదా కలిగిన వ్యక్తి, కొంత ఫుల్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి కూడా వాటి సెక్యూరిటీని పక్కన పెట్టి మాస్ పీపుల్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని తిరుగులాడడం, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం అనేటిది కూడా ఇవన్నీ బాగా కాంగ్రెస్కు బాగా కలిసి వచ్చిన అంశాలు. అదే రకంగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్స్ అంశాన్ని వాస్తవానికి రిజర్వేషన్స్ను తొలగిస్తారు బీజేపీ అని చెప్పేసి అని ఏదైతే చెప్పుకుంటూ వచ్చారు, కానీ విత్ ప్రూఫ్స్తో సహా బయటపెట్టిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని బయటపెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకొరకంటే బీజేపీ పార్టీ అనేది ఏబీపీ అనే విద్యార్థి శాఖనే కానీ, ఆ తర్వాత బజరంగ్ దళ్ అనే కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇవన్నీ ఏవైతే శాఖలు ఉన్నాయో శాఖోపశాఖలుగా కొన్ని 100 శాఖలు ఉంటాయి ఆర్ఎస్ఎస్కు లింకుగా. అంటే దాంట్లో భాగంగానే బీజేపీ కూడా ఒకటి పొలిటికల్ లింకు బీజేపీ, విద్యార్థి లింకు ఏబీపీ, ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, యుద్ధం చేయడానికి బజరంగ్ దళ్, ఇట్లా రకరకాల శాఖలు ఉంటాయి. వీటన్నిటినీ రిమూవ్ చేసేది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రిని సెలెక్ట్ చేయడమే కానీ, ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేయడమే కానీ, అదే రకంగా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే కాడమే కానీ, అంటే వీరు రకరకాల సర్వేలు ఈ సంస్థల నుంచి నడుస్తాయి. అంతెందుకు నేను కూడా బీజేపీలో చేరిన వ్యక్తిని. నేను సతీష్ బొట్టు పెట్టాడా అని చెప్పేసి అని కూడా ఎంక్వైరీ చేశారు. సతీష్ బొట్టు పెట్టంగా జనరల్గా కనపడాడు ఎప్పుడంటే
ఏలే పెడతాడు అని చెప్పి అంటే ఇట్లా అంటే ఇంత మైక్రో లెవెల్లో కూడా వాళ్ళు వచ్చేస్తారు. అట్లా ఆ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా ఈ రకంగా జరుగుతుంటుంది. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే మన ధర్మశాస్త్రం. మన ధర్మశాస్త్రానికి సంబంధించుకున్న అంశాలను వాళ్ళు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే దాంట్లో ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాస్తున్న సమయంలో అది ప్రవేశపెట్టిన తర్వాత అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నప్పుడు అప్పుడు మన గోవాల్కర్ అని చెప్పేసి అని ఆయన వైస్ ఉంటాడు ఆర్ఎస్ఎస్కు, రెండో వ్యక్తి, ఎడ్డేవారి తర్వాత రెండో వ్యక్తి. అతడు స్పష్టంగా చెప్తాడు, ఇది మన ధర్మ సూత్రాలు ఉన్న రాజ్యాంగం కాదు, దీన్ని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయం, దీనికి మేము ఏదో రోజు ఖచ్చితంగా వచ్చినప్పుడు దీన్ని మేము ఖచ్చితంగా మారుస్తాం మేము అని చెప్పేసి అని స్పష్టంగా చెప్పింది. ఇది బీజేపీ డైలాగ్ కాదు, ఆర్ఎస్ఎస్ది. ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతాలను కాపాడేది బీజేపీ. ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ లేదు ఖచ్చితంగా. కనుక రిజర్వేషన్స్ అనే దాన్ని చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా అని చెప్పిన దాంట్లో ఈ దేశంలో త్రిపుల్ తలాక్ తీసేసిండ్రు, ఆర్టికల్ 370 రద్దు చేసిండ్రు. అదే రకంగా వాళ్ళు అనుకున్న వాటి అన్నింటిని కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకోటి మోడీ గారి నినాదం కూడా ఒకసారి గమనించండి, సబ్కా సాత్ సబ్కా వికాస్, అంటే అందరికీ ఒకే రకమైన అభివృద్ధి. దీంట్లో భారతదేశంలో ఎత్తుతగ్గున్న పేదోడు ఉన్నాడు, ఉన్నోడికి అదే వెళ్తురు, లేనోడికి అదే వెళ్తారు అంటే అది సాధ్యమైన కాడిపడి పేదోడుగా లేకుండా ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే రేషన్ కూడా కొనుక్కోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఉండరు అనే దానికి అదొక నిదర్శనం. ఈరోజు వలసలు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్నారు. మేక్ ఇన్ ఇండియాలో మనం తీసుకొచ్చిన జిఎస్టీ కానీ ఇంకోటే కానీ టోటల్గా రోడ్డు మీద చిన్న వ్యాపారాలన్నీ కూడా కుదేలైపోయినాయి. కొన్ని లక్షల ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మూసిపోయినాయి. అంటే ఇది ఈ రకమైన పరిస్థితులు మేము చెప్పడంలో సక్సెస్ అయినాం, ప్రజలకు మేము వివరించడంలో పూర్తిగా సక్సెస్ అయినాం. ఇంకోటి రిజర్వేషన్స్ అనేటివి ఖచ్చితంగా తొలగిస్తారనేది ఇప్పటికి కూడా మాకు ప్రగాఢమైన అది ఉన్నది. ఎందుకొరకు సబ్కా సాత్ సబ్కా వికాస్, మీరు తక్కువ కాదు, మీరు ఎక్కువ కాదు, ఈక్వల్. కనుక ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే ఎన్నిక, ఒకే అంతా ఒకే అనే దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా తీసుకొని పోతారు. అది ప్రజలు కూడా పూర్తిగా విశ్వాసం చేసారు, ఇది ఏదో ప్రమాదం ఉంది. సరే, మోడీ గారు వచ్చిన తర్వాత కూడా దేశ భద్రత గురించి అవి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ రోజు కూడా దేశ భద్రత ఉంది, ఈ రోజు కూడా దేశ భద్రత ఉంది, ఏమనుకోపోయింది ఏం లేదు. ఏం మేడం అంటే నేనేమంటున్నా, ఇవన్నీ కూడా వేసి ఈ దాంట్లో వీళ్ళు మోడీ గారు తలదించుకునే పనే జరిగింది తప్ప కానీ తలెత్తుకునే పరిస్థితి మాత్రం లేదు. ఈ రిజల్ట్ ఈ రిజల్ట్ అదే రకంగా మేము తలెత్తుకుని ఇప్పుడు మేము చెప్పే రిజల్ట్ ఏంటంటే, వాస్తవానికి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక యువకుడిగా ఆయన చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకుంటూ నేను సక్సెస్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు ఇచ్చిండు. అందరికీ కూడా అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక నమ్మకం అనేది రాహుల్ గాంధీ గారి పైన వచ్చింది. ఇంకోటి, ఈరోజు ప్రస్తుతం మేము అధికారం చేపట్టగలుగుతాం. కానీ బీజేపీ అదే రేంజ్లో కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఏమైనా చేసేది. ఎన్నో రాష్ట్రాల్లో చేసిండ్రు వాళ్ళు. కానీ మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటాం, మాకు ప్రభుత్వాన్ని నిలదీయడానికి మాకు ఒక మంచి బలం ఉందని చెప్పేసి అని కూడా ఇది ఖచ్చితంగా మేము ఇందులో సక్సెస్ అయినాం. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి 8 వచ్చినాయి. రాష్ట్రం గురించి అందుకే నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే. సో శ్రీనివాస్ గారు, ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఎందుకంటే రాష్ట్రంలో అసెంబ్లీ రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అండ్ మీలాగా డిబేట్స్కి వచ్చి వాయిస్ గట్టిగా వినిపించే వాళ్ళు ఎవ్వరూ కూడా డిబేట్స్కి రావడానికి ధైర్యం చేయట్లేదు, ఒక నిరాశలో ఉండిపోయారు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసి